హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథల్లో మొదటి కథ జ్ఞాపక శక్తి. ఈ కథను రాసిన వారు శ్రీ బాబీ. ఒక అమావాస్య రోజు ఉదయం ఏదో పని మీద కామేశం ఇంటికి వచ్చాడు రామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశం ఆయనకు 2 రాగి కాసులు ఇచ్చి, ఒకటి నాది, రెండవది మా కామేశంది అన్నాడు. సాధువు దీవించి, నీ స్నేహం ముచ్చటయింది. నువ్వు మిత్రుడి నుంచి రాగి కాసు వెనక్కి తీసుకోకు. ప్రతి అమావాస్య నాడు నీ మిత్రుడికి ఒక రాగి కాసు ఇస్తూ ఉండు. అదే ఆయనకి ఎంతో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పున్నమి రోజు నీకు ఒక రాగి కాసునిస్తే అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగి కాసు విషయం ఎవరికి వారు గుర్తుంచుకోవాల్సిందే తప్ప ఒకరికొకరు గుర్తు చేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు వాళ్ళ ఊరికి పుల్లయ్య అనేవాడు వచ్చి 10 ఏళ్ల క్రితం వాడు చేసిన అప్పులన్నీ తీర్చి వెళ్ళాడు. వాడు కామేశం దగ్గర ఎప్పుడో తీసుకున్న 100 వరహాలు కూడా వడ్డీతో సహా తీర్చేసినట్టు తెలిసి సాధువు దీవెన ఫలించింది అనుకున్నాడు రామేశం. సాధువు చెప్పిన ప్రకారం పున్నమి నాడు రామేశానికి రాగి కాసు ఇవ్వలేదు. కానీ మళ్ళీ అమావాస్య రాగానే రామేశం కామేశాన్ని కలుసుకుని ఒక రాగి కాసునిస్తే, అరే, నీకు ఇంకా ఆ రోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా అన్నాడు ఆశ్చర్యంగా. నీకు లాభం కలిగా కూడా ఆ విషయం నేను ఎలా మర్చిపోగలను అన్నాడు రామేశం. రామేశం నవ్వి, పుల్లయ్య ఇంకా చాలామంది అప్పులు తీర్చాడు, వాళ్ళందరికీ నువ్వు రాయి కాసులు ఇవ్వలేదు కదా అన్నాడు. పూజ చేసిన వాడి కోసం వాన కురిస్తే చెయ్యని వాడి చేను తడవకపోతుందా? నీ వల్లే వాళ్ళందరికీ లాభించిందేమో అన్నాడు రామేశం. కామేశం చిన్నబుచ్చుకొని, ఈ మాత్రం నాకో తట్టిందనుకో, కానీ అదేమిటో పున్నమి వచ్చేసరికి నాకు ఈ విషయమే గుర్తు రావటం లేదు. నీ జ్ఞాపక శక్తి నాకు ఉంటే ఎంత బాగుండు అని నిట్టూర్చాడు. ఆ రోజు రాత్రి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న దొంగ ఒకడు కాపలా భటులకు దొరికిపోయాడు. దోచిన డబ్బు, నగలను చెట్టు తొర్రలో దాస్తున్నాడు. వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉన్నది. తనతో పాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా దీనికి కారణం తనకు రామేశం ఇచ్చిన రాగి కాసు కావచ్చు అన్న అనుమానం కామేశానికి కలిగింది. అయినా సరే ఆ తర్వాత వచ్చిన పున్నమ్మకి కూడా ఆయన రామేశానికి రాగి కాసు ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశం రాగి కాసుని తెచ్చి కామేశానికి ఇచ్చాడు. కామేశం తడబడి, నువ్వు ఇచ్చే రాగి కాసు వల్ల నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకుని నేను నీకు రాగి కాసు ఇవ్వకపోవడం వల్లనే నాకు కలిగిన లాభం నీ కలగకుండా పోతున్నది. నీ జ్ఞాపక శక్తి నాకు లేకపోవడం చిన్నతనంగా అనిపిస్తున్నది అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, అప్పిచ్చి నష్టపోయావు, నగ పోగొట్టుకున్నావు. నాకు అలాంటి నష్టాలేమీ లేకపోవడమే అదృష్టం కదా. నేను ఇచ్చిన రాగి కాసు వల్ల నీకు ఆ నష్టాలు పూడుకున్నాయి. నాకేమో నా అదృష్టం గురించి తెలిసింది. కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రామేశం వరుసగా ప్రతి అమావాస్యకు కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు. కామేశానికి లాభం కలుగుతూనే ఉంది. అయినా ఒక్క పున్నమికి కామేశం రామేశానికి రాగి కాసు ఇవ్వలేదు. అలా 6 నెలలు గడిచాక రామేశం ఏదో పని మీద ఊరెళ్ళడం వల్ల కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేకపోయాడు. ఆ మర్నాడు కామేశం పెరట్లో దేనికోసమో గొయ్యి తవ్విస్తూ ఉంటే ఒక చెక్కపెట్టె దొరికింది. దాని నిండా రాళ్ళు రప్పలు ఉన్నాయి. రామేశం తనకు రాగి కాసు ఇచ్చి ఉంటే ఆ రాళ్ళు వజ్రాలుగా మారి ఉండేవని అనిపించి ఈసారి పున్నమికి రామేశానికి తప్పకుండా రాగి కాసు ఒకటి ఇవ్వాలి అనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం తన పెరట్లో నుయ్యి తవ్వించడానికి పున్నమి నాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి ఆ రోజు తను గనక రాగి కాసు ఇస్తే సాధు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినా దొరకవచ్చు అని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచన పక్కన పెట్టాడు. అందుకని పున్నమి గడియలు వెళ్ళిపోయి పాడ్యం గడియలు వచ్చేదాకా ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం ఆయన చూసి, రా కామేశం, నువ్వే ఇంకా రాలేదేమా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ కావడం వల్ల నేను సాధువు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసు ఇవ్వాలనే వచ్చాను అన్నాడు కామేశం గొప్పగా. అందుకేనేమో 10 అడుగుల్లోనే జల ఊరుతోంది కామేశం అన్నాడు రామేశం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నది అర్థం కాక అక్కడి వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అప్పుడు రామేశం సాధువు ఇచ్చిన వరం గురించి, ఆ తర్వాత జరిగిన విశేషాల గురించి వివరించి, పోయిన అమావాస్యకు ఊళ్ళో లేను గనక ఇవ్వలేదు, అయితే వచ్చే అమావాస్యకే కాదు ఇంకెప్పుడు రాగి కాసు నీకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. మంచివాడని పరోపకారని అని ఈయనకు పేరు. ఇప్పుడు చూశారు కదా ఈయన అసలు రంగు అన్నాడు కామేశం హేళనగా.
అప్పుడు రామేశం కూడా నవ్వుతూ, అలా అంటావేంటి కామేశం, నేను రాయి కాసులు ఇచ్చేంతకాలము మూలపడ్డ నీ జ్ఞాపక శక్తి ఇవ్వడం మానేస్తాను అనగానే పనిచేస్తోంది. మనిషికి అనుకునే లాభాల కంటే జ్ఞాపక శక్తి ముఖ్యం కదా. అంటే రాగి కాసు ఇవ్వడం కంటే ఇవ్వకపోవడం వల్లనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాయి కాసు ఇవ్వడం మానేసి నా పరోపకార బుద్ధిని మరొకసారి రుజువు చేసుకున్నాను అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్నవారందరూ పక్కున నవ్వారు. పాపం కామేశానికి రామేశం మాటల్లో తర్కం బోధపడక మరోసారి భంగపడ్డాడు. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ జన్మ విముక్తి. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం వసుంధర గారి రచన. జన్మ విముక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవజ్ఞులు, జ్యోతిష పండితులము అని చెప్పుకునే కొందరు తలా తోకా లేని కారణాలను చూపి తమను నమ్మిన వారిని అవస్థల పాలు చేస్తూ ఉంటారు. భీతి గొలిపి అరణ్యంలో అపరాత్రి వేళ నువ్వు పడుతూ ఉన్న శ్రమ చూస్తూ ఉంటే అటువంటి వారు ఎవరో నిన్ను ఈ పనికి పురికొల్పారేమో అన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అలాంటి కోవకు చెందిన చెలాకుడు అనే జ్యోతిష పండితుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహాపురం అనే ఊరిలో దివాకరుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయనకు గల ఒకే ఒక కూతురు కళావతికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 10 మంది యువకులు ఆమెను ఏదో ఒక వంక పెట్టి కాదన్నారు. దివాకరుడు బెంగ పెట్టుకున్నాడు. ఆయన భార్య ప్రభావతి తన అన్న సుకోపుడికి ఈ విషయం తెలియజేస్తూ కళావతి జాతకాన్ని కూడా పంపింది. సుకోపుడు మంచి వ్యవహార జ్ఞానం కలవాడు. జ్యోతిష పండితుడు చెలాకుడు ఆయనకు ప్రాణ స్నేహితుడు. చెల్లెల నుంచి కబురందగానే సుకోపుడు కళావతి జాతకాన్ని మిత్రుడికి చూపించాడు. చెలాకుడు అది పరీక్షించి ఈ జాతకం జగన్మాత సీతాదేవి జాతకాన్ని పోలి ఉన్నది. అందుకే పెళ్లి పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జగత్పురం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని తీసుకున్న ప్రసాదంలో కొంత ఆ ఊళ్ళని పుణ్యాత్ముల ఇంట ఇస్తే ఈమెకు శుభం కలుగుతుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అన్నాడు. అంటే జాతకం ప్రకారం కళావతికి తగిన వరుడు జగత్పురంలో ఉన్నాడని కదా అని అభిప్రాయం. అలా అయితే మనము మా చెల్లెల కుటుంబము కలిసి జగత్పురం వెళదాం. మరి ఆ ఊళ్ళోని పుణ్యాత్ములు ఎవరో నువ్వే మాకు దగ్గరుండి చూపించాలి అన్నాడు సుకోపుడు. చెలాకుడు సరే అనగానే వాళ్ళిద్దరూ కలిసి మహాపురం వెళ్ళారు. విషయం తెలిసిన దివాకరుడు వెంటనే పురుషులు 1, స్త్రీలకు 1 విడివిడిగా 2 గుర్రపు బగ్గీలు ఏర్పాటు చేశాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి వాళ్ళు జగత్పురం చేరుకుని దైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నారు. ఆ సమయంలో చెలాకుడు దగ్గర ఉండి కళావతి చేత దేవీ స్తోత్రం పఠింపచేశాడు. తిరుగు ప్రయాణంలో ఒక ఇంటి సమీపానికి వచ్చాక చెలాకుడు బండిని ఆపమని సైగ చేశాడు. బండి ఆగాక ఆయన కళావతితో, అమ్మ కళావతి, ఈ ఇల్లు పుణ్యాత్ములది అని నాకు తోస్తున్నది. నీ దగ్గరున్న ప్రసాదంలో కొంత ఆ ఇంట్లో ఇచ్చిరా అన్నాడు. ఆయన ఆదేశం ప్రకారం బండి దిగి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కళావతికి ఆ ఇంటి నుంచి బయటికి వస్తున్న ఒక యువకుడు ఎదురుపడి ఆమెను కనార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులకు సిగ్గుపడుతూ కళావతి, మేము సీతారాముల దర్శనార్థం మహాపురం నుంచి ఈ ఊరొచ్చాం. ఇది పుణ్యాత్ముల ఇల్లని, ఇక్కడ దేవుడి ప్రసాదం ఇస్తే నాకు శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. ప్రసాదం తీసుకోండి అంటూ ప్రసాదం అందించబోయింది. ఈ ఇంట్లో పుణ్యాత్ములు నా తల్లిదండ్రులు, ఆ ప్రసాదం వాళ్ళకే ఇవ్వు అంటూ ఆ యువకుడు లోపలికి వెళ్ళి తల్లిదండ్రులతో, మీకు దేవుడి ప్రసాదం ఇవ్వాలని ఒక యువతి వచ్చింది. మీకు ఆమె నచ్చితే నేను ఆమెను దైవ ప్రసాదంగా భావించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ యువకుడి పేరు వీరభద్రుడు. తండ్రి పేరు శివకాముడు, తల్లి పేరు శివకామమ్మ. ఇన్నాళ్ళు ఎంతలా అడిగినా పెళ్లికి ఒప్పుకొని కొడుకు ఇప్పుడు తనంత తానుగా చేసుకుంటాననడం వాళ్లకు పరమానందం కలిగించింది. వాళ్లకు కళావతి నచ్చింది. చెలాకుడు వధూవరుల జాతకాలు పరిశీలించి చక్కగా కుదిరాయన్నాడు. కళావతికి వీరభద్రుడికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ రోజే తిరుగు ప్రయాణమైన దివాకరుడి కుటుంబం సూర్యాస్మానం కావడంతో ఆ రాత్రికి మార్గమధ్యంలోని ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. మర్నాడు తెల్లవారుగానే చెలాకుడు సంధ్యావందన చేయడానికి సత్రానికి కొద్ది దూరంలో ప్రవహిస్తూ ఉన్న నది వద్దకు వెళ్ళాడు. అక్కడ సంధ్యావందన చేసుకుని గట్టు మీదకి వచ్చి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు ఆ చెట్టుపై నుంచి ఒక రాక్షసుడు ఆయన ముందుకు దూకి అడిగిన దానికి బదులిచ్చి నా సందేహాలు తీర్చు, లేదా నాకు ఆహారమై నా ఆకలి తీర్చు అన్నాడు. చెలాకుడు జ్యోతిష పండితుడే కాక లౌక్యుడు, ధైర్యవంతుడు కూడాను.
రాక్షసుడు అడిగిన తీరును బట్టి ఆయన అసలు సంగతి ఊహించి, నీకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి కావాలి అంతే కదా అన్నాడు. అది నిజం కావడంతో చిలాకుడి మీద రాక్షసుడికి గురి కుదిరింది. వాడు ఆయనకు నమస్కరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. చలాకుడు వాడి కుడి అరచేతిని శ్రద్ధగా పరీక్షించి, నీ దగ్గరున్న ఏదైనా అద్భుత శక్తితో పుణ్యాత్ములకు ఉపకారం చేసిన మరుక్షణమే నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. నాకున్న అద్భుతమైన శక్తి ఒకే ఒక మంత్రం మాత్రమే. దానితో పండును మంత్రించి ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలను. అయినా పుణ్యాత్మలకు పాపాత్మలకు భేదం తెలుసుకోలేని జన్మ నాది. నువ్వే దాన్ని త్వరగా పుణ్యాత్మలకు ఇచ్చి నా జన్మ విముక్తి కలిగించు అని వేడుకున్నాడు రాక్షసుడు. దీనికైనా సమయం రావాలి కదా. జన్మ విముక్తికి నువ్వు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. మంత్రించిన సంతాన ఫలాన్ని అందుకోగల పుణ్యాత్ములు తారసపడగానే నేను నీ దగ్గర వచ్చి తీసుకుంటాను అని చెప్పి చలాకుడు అక్కడి నుంచి దివాకరుడు వాళ్ళు ఉన్న సత్రానికి వచ్చి వాళ్లతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తంలో కళావతి వీరభద్రుల వివాహం ఘనంగా జరిగిపోయింది. కాపురానికి వచ్చిన కళావతి అటు భర్తకు అనుకూలంగా ఉంటూ ఇటు అత్తమామలను కన్న కూతురు కంటే ఎక్కువగా సేవిస్తూ ఇంటా బయట ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది. త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలన్న ఆశతో అత్తమామలు కళావతి చేత ఎన్నో నోములు వ్రతాలు చేయించారు. కానీ పెళ్ళై 3 ఏళ్లైనా కళావతికి పిల్లలు పుట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రామనాథం అనే బంధువు తన కూతురు సుభద్రను వీరభద్రుడికి కట్టబెట్టాలన్న దురాశతో పేరిశాస్త్రి అనే వాడిని కలుసుకుని, నువ్వు శివకాముడి ఇంటికి వెళ్ళి కళావతికి సంతానయోగం లేదని, వీరభద్రుడికి 2వ పెళ్లి చేయమని అతడికి నచ్చచెప్పు. మా అమ్మాయి సుభద్రను చేసుకుంటే గంపెడు పిల్లలు పుడతారు అని నమ్మబలుకు. నీ మాట మీద వీరభద్రుడు మా అల్లుడైతే నీకు మంచి బహుమానం ఉంటుంది అన్నాడు. డబ్బుకు ఆశపడ్డ పేరిశాస్త్రి రామనాథన్ చెప్పినట్టే చేశాడు. శివకాముడు ఆయన మాటకు లోబడి కొడుకు 2వ పెళ్లి చేయాలనుకున్నాడు. వీరభద్రుడు కూడా అందుకు సుముఖత చూపాడు. విషయం చలాకుడి వరకు వెళ్ళడంతో ఆయన హుటాహుటిన జగత్పురం చేరుకుని శివకాముడిని చూసి అందరి జాతకాలు పరిశీలించి కళావతికి సంతానయోగం ఉన్నది. అయితే నువ్వు, నీ భార్య, నీ కొడుకు చేసిన పాపాలు కొన్ని శాపాలై ఆమెకు సంతానం కలగకుండా అడ్డుకుంటున్నాయి. మీరు మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామాలయంలో పూజలు జరిపి పేదలకు అన్నదానం చేయండి. కళావతికి 12 మగబిడ్డ కలుగుతాడు అన్నాడు. దానికి శివకాముడు, మీరు చెప్పినట్టు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మా ఊరి పురోహితుడు పేరిశాస్త్రి కళావతికి సంతానయోగం లేదన్నాడు. తమరు ఆ విషయం ఆయనతో చర్చించి నిజం నిర్ధారించవలసి ఉన్నది అన్నాడు. పేరిశాస్త్రి కబురు పెట్టి రప్పిస్తే ఆయన కళావతి సంతానయోగం లేదు అని నొక్కి చెప్పాడు. అప్పుడు చలాకుడు, నీ మాటలు నా జ్యోతిష్య పాండిత్యాన్ని సవాలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ విషయమై పందెం వేసుకుందాం. ఓడిన వారు జ్యోతిష్యం చెప్పడం మానేసి గుండు గీయించుకుని చెప్పుల మాల వేసుకుని గాడిద మీద ఈ ఊళ్ళో ఊరేగాలి. అందుకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా అన్నాడు. చలాకుడి ముఖంలో కనబడ్డ నమ్మకానికి భయపడ్డ పేరిశాస్త్రి, జ్యోతిష్యంలో జరిగేవన్నీ ఖచ్చితంగా చెప్పగలను అనుకోవడం మూర్ఖత్వం అంటూ పందెం నుంచి తప్పుకున్నాడు. చలాకుడు ఏమాత్రం జంకకుండా తన మాట మీద నిలబడ్డాడు. దాంతో శివకాముడు, భార్య, కొడుకు ఆయన చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుని పూజలు, అన్నదానాలకు ఏర్పాట్లు చేశారు. అన్నీ సక్రమంగా పూర్తవుతూ వస్తున్న సమయంలో చలాకుడు వెళ్ళి మర్రి చెట్టు రాక్షసుని కలుసుకుని, నీకు జన్మ విముక్తి లభించే సమయం వచ్చింది అని చెప్పి వాడి నుంచి మంత్రించిన సంతాన ఫలాన్ని పుచ్చుకోగానే రాక్షసుడు పెద్దగా అరిచి నేల కొరిగాడు. చలాకుడు కళావతికి తన వద్దున్న సంతాన ఫలాన్ని ఇచ్చి, ఇప్పుడు నీవిది భుజించు, నీకు కడుపు పండి 12 మగబిడ్డ కలుగుతాడు అని ఆశీర్వదించాడు. ఆయన చెప్పినట్టే ఏడాదిలోగా కళావతికి మగబిడ్డ కలిగాడు. శివకాముడు చలాకుడిని జగత్పురానికి పిలిచి ఘనంగా సత్కరించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కళావతికి వివాహమైనప్పుడే సంతాన ఫలాన్ని ఇచ్చి ఉంటే ఆమెకు కష్టాలు తప్పడంతో పాటు రాక్షసుడి 3 ఏళ్లు ముందుగానే జన్మ విముక్తి లభించి ఉండేది. చలాకుడు అలా ఎందుకు చేయలేదు? కళావతి సంతానవతి కాకపోయినప్పుడు చలాకుడు ఆమెకు నేరుగా సంతాన ఫలం ఇవ్వకుండా ఆమె అత్తమామలను, భర్తను తప్పుపట్టడం, పరిహారం చేయించడం, భేషజంతు వారిని తప్పుదారి పట్టించడం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేనికైనా సమయం రావాలని చలాకుడు మొదటే రాక్షసుడికి చెప్పాడు. తొందరపడి ఉంటే కార్యభంగం జరిగి ఉండేది.
జాతకరీత్యా కళావతి సంతానవతి కావడానికి, రాక్షసుడు జన్మ విముక్తి పొందడానికి ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉన్నదని ఆయన గ్రహించి ఉండాలి. అందువల్లనే కళావతి వివాహమైన 3 ఏళ్లయ్యాక సంతాన ఫలం ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ సమయంలో భర్త అత్తమామలు కళావతి సంతానవతి కానందుకు ఆమెను తప్పుపట్టారు. ఆమెకు అన్యాయం తలపెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్పాలని, ఆమె సంతానవతి కాకపోవడానికి తప్పు ఆమెది కాదని, వారిదని నమ్మేలా చేశాడు. ఆమె కథ విన్న ఏ భర్త అయినా, అత్తమామలైనా సంతానవతి కాలేని స్త్రీని తప్పుపట్టడానికి భయపడాలి అన్న ఆశయంతోనే ఆయన అలా చేశాడు. ఇందులో ఎలాంటి భేషజానికి తావులేదు. తగిన సమయంలో సంతాన ఫలాన్ని 2 విధాలుగా ఉపయోగించే చలాకుడు కేవలం జ్యోతిష పండితుడు మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సు పట్ల అత్యంత శ్రద్ధ ఆసక్తుల మేధావి అనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగా కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ పోయిన ఆవులు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం బాలచంద్రరావు. ఒక పర్వత ప్రాంతంలో రామన్న అనే దిక్కులేని కుర్రవాడు ఉండేవాడు. వాడు పని కోసం వెతుక్కుంటూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం పోతూ, కొండలు ఎక్కుతూ దిగుతూ చివరకు ఒక ఆసామి వద్దకు వచ్చి పని అడిగాడు. నిన్ను పనిలో పెట్టుకుంటాను. మాకు 10 ఆవులు ఉన్నాయి. వాటిని రోజు అడవికి తీసుకుపోయి మేపి తిరిగి ఇంటికి చేర్చాలి. నీకు 1 ఏడాది గడువిస్తాను. ఈలోగా నా ఆవుల మంద రెట్టింపైందా పెళ్లి చేసి నిన్ను బతుకున్నన్నాళ్ళు పోషిస్తాను. అలా కాక మరో విధంగా జరిగిందో ఏం చేస్తానో ఇప్పుడు చెప్పను అన్నాడు ఆసామి. ఆసామి చెప్పిన నిబంధనలకు ఒప్పుకుని రామన్న ఆయన వద్ద పనికి కుదిరాడు. వాడు రోజు ఆవులను అడవికి తోలుకుపోయి మేపి ఇంటికి తెస్తూ వచ్చాడు. ఒకరోజు అడవిలో రామన్న పశువులు మేపే చోటుకి ఎవరో కుర్రవాడొచ్చి రామన్నతో పాటు చెట్టు కింద కూర్చుని సరదాగా ఏవేవో కబుర్లు చెప్పాడు. పొద్దుబాలి రామన్న ఆవులను ఇంటికి తోలుకుపోయే వేళ అయినప్పుడు రెండో కుర్రవాడు రామన్నతో, నీకొక తమాషా చూపిస్తాను చూడు అంటూ కొన్ని చిన్న చిన్న రాళ్లను ఒక చిన్న గుట్టగా పేర్చి దాన్ని మంత్రించినట్టు నటించాడు. ఎందుకలా చేస్తున్నావు అని రామన్న వాణ్ణి అడిగాడు. ఈ రాళ్ల కుప్పకు మంత్రం వేశాను. రేపు పొద్దున మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ కుప్ప జీడి మిఠాయిగా మారి ఉంటుంది, చూసుకో అన్నాడు రెండో కుర్రవాడు. రామన్న వాడి మాటలు నమ్మలేదు. కానీ వాడు మర్నాడు వచ్చేసరికి నిజంగానే అక్కడ జీడి మిఠాయి కుప్ప ఉన్నది. రామన్న వచ్చే సమయానికి ఇంకో పక్క నుంచి కుర్రాడు, నా మంత్రం పారిందా అంటూ వచ్చాడు. దగ్గరికి వచ్చి మిఠాయి చూసి, నీ చెప్పలేదా, ఉండు దీన్ని మనిద్దరం తిందాం అంటూ మిఠాయిని జాగ్రత్తగా 2 భాగాలు చేసి ఒకటి రామన్నకి ఇచ్చాడు, రెండో తను తీసుకున్నాడు. ఇద్దరు ఎవరి భాగాలు వాళ్ళు తిన్నారు. తన వంతు మిఠాయి సాంతా తినే లోపలే రామన్నకు మత్తులాగా నిద్ర ముంచుకు వచ్చింది. ఆ రెండో కుర్రవాడు దొంగల తాలూకు మనిషి. వాడు రామన్నకి ఇచ్చిన మిఠాయి భాగంలో మత్తుమందున్నది. అందుకే రామన్నకు ఒళ్ళు తెలియని నిద్ర వచ్చేసింది. రామన్నకు స్పృహ తెలియకుండా పోయిన కొద్దిసేపటికి చెట్ల చాట నుంచి 4 దొంగలు వచ్చారు. రామన్నను కదిలించి చూశారు. వాడు మంచి మత్తులో ఉన్నాడు. దొంగలు 10 ఆవుల మెడలో ఉండే మువ్వల పట్టెడలు విప్పి కుర్రాడికి ఇచ్చారు. వాడు వాటిని కిందుగా వేలాడుతున్న చెట్ల కొమ్మలకు వేలాడగట్టాడు. తర్వాత ఆవులను తోలుకుంటూ దొంగలు వాళ్ళ కుర్రాడు వెళ్ళిపోయారు. తర్వాత చాలాసేపటికి రామన్నకు కొద్దిగా స్పృహ వచ్చింది. కానీ కళ్ళు తెరవలేకపోయాడు. గాలికి కొమ్మలు ఊగుతూ ఉంటే మువ్వలు చప్పుడు చేస్తున్నాయి. ఆవుల మేత వేస్తున్నాయి కదా అనుకుని వాడు మళ్ళీ నిద్రమత్తులో పడిపోయాడు. వాడికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి పూర్తిగా పొద్దు వాలిపోయింది. వాడు లేచి కూర్చుని కళ్ళు తెరిచి చూసేసరికి కనుచూపు మేరలో ఎక్కడ ఒక ఆవు కూడా లేదు. మువ్వల చప్పుడు చెట్ల కొమ్మలోంచి వస్తున్నది. రామన్న మువ్వల పట్టెడలు 10 తీసుకుని ఇంటికి వెళ్ళి తన యజమానితో ఆవులను ఎవరో ఎత్తుకుపోయారు అని బిక్కమొహం వేసుకుని చెప్పాడు. యజమాని రామన్నను ఏమీ అనలేదు. శాంత అని తన కూతురుని పిలిచి, ఈ పట్టెడల్ని కూడా మిగిలిన 90 పట్టెడలతో చేర్చిపెట్టు అన్నాడు. ఆయన తన మీద ఆగ్రహించినందుకు రామన్న చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయం యజమాని రామన్నను పిలిచి వాడికి ఒక సంచి ఇచ్చి, నువ్వు అడవికి వెళ్ళి ఈ గోతా నిండా ముళ్ళకంప తీసుకో, ఒక కట్ట చింతబరికలు కోసుకో, 2 పట్టుకుని త్వరగా రా అన్నాడు. రామన్న అడవికి వెళ్ళి గోతా నిండా తుమ్మముళ్ళ కంప వేసుకుని చంకలో చింతబరికలు కట్ట పెట్టుకుని ఇంటి దారి పట్టాడు. మధ్యదారిలో యజమాని కూతురు శాంత ఎదురుపడి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఇంటికి అన్నాడు రామన్న. ఏం తీసుకెళ్తున్నావు అని అడిగింది. గోతాల్లో ముళ్ళకంప, చంకలో చింతబరికలు కట్ట అన్నాడు.
అవి ఎందుకు అని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు రామన్న. తెలీదా? అయితే విను. వీటిని మా నాన్న ఎందుకు తెమ్మన్నాడంటే నిన్ను తుమ్మమళ్ళ మీద పడుకోబెట్టి ఈ చింతపరికలతో చావబద్దడానికి. వాటిని అవతల పారేసి ఎటైనా పారిపో. మా నాన్న 9 మందిని ఇదివరకు ఇలాగే శిక్షించాడు. మాకు 100 ఆవులు ఉండేవి. పదేసి ఆవుల చొప్పున అన్నిటినీ దొంగలు ఎత్తుకుపోయారు. మేము వాటన్నిటినీ భాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్ళం. ఆ పేరుతో పిలిస్తే అవి పలికేవి. నీకు మా నాన్నగారిని మంచి చేసుకోవాలని ఉంటే మా 100 ఆవులను సంపాదించి మరీ మా నాన్న ఎదుటపడు, లేదా మళ్ళీ ఛాయలకు రాకు అన్నది. రామన్న తెలివి గలవాడు. వాడు పశువులు కాచే పనే చేయి నిశ్చయించాడు. కానీ 100 ఆవులన్నా లేని వాళ్ళ దగ్గర పని చేయదలసలేదు. విచారిస్తూ వెళ్ళగా ఒక దూర గ్రామంలో ఇంకో గోస్వామి దగ్గర 200 దాకా ఆవులు ఉన్నట్టు తెలిసింది. రామన్న గోస్వామి వద్దకు వెళ్ళి తనకు మందను కాచే పని ఇవ్వమని అడిగాడు. సరిగ్గా సమయానికే వచ్చావు. నాకు ఆవులు కాచేవాడొకడు కావాలి. నా నియమాలు నీకు నచ్చినట్టయితేనే పనిలో చేరు, లేదా నీ దారి నువ్వు వెళ్ళు. నేను నిన్ను 3 నెలల పాటే పనిలో ఉంచుకుంటాను. నీకు వేరే జీతం ఏమీ ఇవ్వను. 3 నెలలు పూర్తయ్యాక నువ్వు పిలిస్తే వచ్చే ఆవులు నీకు ఇచ్చేస్తాను. వాటిని నువ్వు తోలుకుపోవచ్చు. అవే నీ జీతం డబ్బులు అన్నాడు గోస్వామి. ఈ గోస్వామి దొంగ బేరం చేసేవాడు. దొంగలు తెచ్చిన ఆవులను చౌకగా కొంటూ ఉంటాడు. ఈ విధంగా కొన్న ఆవులే అతనికి ఉన్న 200ను. ఏ కాపరిని 3 నెలల మించి ఉంచడు. ఎందుకంటే 3 నెలల లోపున ఆవును పిలిస్తే వచ్చేటంతగా మచ్చిక చేయటం ఏ కాపరి కుర్రాడికి సాధ్యం కాదు. అందుచేతనే రామన్న కంటే ముందు పనిచేసిన ఏ కుర్రవాడికి జీతం రూపంలో ఏమీ ముట్టలేదు. రామన్న మొదటి రోజున 200 ఆవులను దూరంగా మేతకు తోలుకుపోయి అవి మేసేటప్పుడు తాను కూర్చున్న చోటు నుంచి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని 2-3 సార్లు గట్టిగా పిలిచాడు. వెంటనే మందలో సగం ఆవులు మేత మానేసి రామన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. రామన్న వాటిని అన్నిటినీ నిమిది తట్టి వెళ్ళి మేయండి అని పంపేశాడు. అలా వచ్చిన ఆవులన్నీ కూడా రామన్న మొదటి యజమాని పోగొట్టుకున్న ఆవులే అని వాడి రూఢిగా తెలిసిపోయింది. వాడు ఎట్లాగో 3 నెలల్లో ముగించేశాడు. ఆ రోజు గోస్వామి వాడిని పిలిచి, నువ్వు రేపు వెళ్ళిపోయేటప్పుడు పిలిస్తే నీ వెంట వచ్చే ఆవు ఏదైనా ఉంటే తోలుకుపోవచ్చు అన్నాడు. మర్నాడు పొద్దున్నే రామన్న ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉండే 4 పెద్ద మనుషులను ఆహ్వానించి తన వెంట పెట్టుకుని యజమాని దగ్గరకు వచ్చాడు. వీరందరినీ ఎందుకు తెచ్చావురా అని గోస్వామి అడిగాడు. ఏమో బాబు, ఏ ఆవైనా నేను పిలిస్తే నా వెంట వచ్చిందనుకోండి, మీరు దాన్ని నాకు ఇచ్చేస్తారు. కానీ నేను ఆవును దొంగతనంగా తీసుకుపోతున్నాను అనుకుని ఈ పెద్ద మనుషులు అడ్డగించవచ్చు. నాకు వచ్చే జీతం ఏదో వీరందరూ చూస్తూ ఉండగానే తీసుకుపోవడం మంచిది కదా అన్నాడు రామన్న. సరే, ఆవులను కేకై నీ వెంట ఏ ఆవు వస్తుందో చూద్దాం అన్నాడు గోస్వామి చిరాగ్గా. రామన్న మంద ఉన్న చోటుకు వెళ్ళి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని కేకలు పెట్టాడు. వెంటనే 100 ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి రామన్నను చుట్టుముట్టాయి. పెద్దలందరూ చూస్తూ ఉండగా రామన్న నూరింటిని ఎంచి నోరు తెరుచుకు చూస్తున్న గోస్వామి దగ్గర, గ్రామ పెద్దల దగ్గర సెలవు పుచ్చుకుని వాటితో మొదటి యజమాని ఇంటికి వెళ్ళి, ఇదిగో బాబు, మీ 10 ఆవులను 100 చేసి తెచ్చాను అన్నాడు. శాంత గబగబా మొబైల్ పట్టాడు అన్నీ తెచ్చి అన్ని ఆవుల మెడలకు తగిలించింది. శాంత తండ్రి ఏమీ అనలేదు. పురోహితుడిని పిలిచి రామన్నకు శాంతనిచ్చి పెళ్లి చేసి కూతుర్ని అల్లుని తన ఇంటనే ఉంచుకున్నాడు. కథ సమాప్తం.